hey guys, good morning. Welcome back to our YouTube channel Harsha Vlogs 126. So guys, 126 కాదు అఫీషియల్ అన్నమాట. సో ఇది హైడ్ అండ్ సీక్ వీడియో అన్నమాట. ఈ రోజు చూడబోతుంది మీరు. సో ఇంట్రో కొంచెం అటు చెప్పిన అనుకోవచ్చు. సో ఈ రోజు హైడ్ అండ్ సీక్ ఎవరెవరు చేస్తున్నాను అంటే నేను హైడ్ అయితే వీళ్ళు సీక్ చేస్తారు మీకు ఎదుకో. సో ఈయన అండ్ ఇంకా లడ్డు అవుతున్నాడు. సో ఆయన వీళ్ళిద్దరు కలిసి నన్ను సీక్ చేస్తారు. నేను హైడ్ అవుతా. ఎక్కడెక్కడ అని అంటే నేను రూల్స్ చెప్తా. ఈ సరౌండింగ్ అక్కడ దాకా అదేదైతే బ్లూ కలర్ గేట్ కనిపిస్తుందో అక్కడ దాకా, అక్కడ నుంచి అక్కడ దాకా ఆ గోడ కనిపిస్తుందా, అది గ్రీన్ కలర్ది తాడిపత్రికతో ఉన్న చూడు అది. మళ్ళా ఇటు సైడ్ మా ఇంటిది అటు సైడ్ పోవచ్చు. ఇప్పుడు మేము మొత్తం ఈ లాస్ట్ దాకా చూడండి ఈ వీడియోని. సో కొంచెం క్రేజీ ఉంటుంది, కొంచెం నవ్వుకుంటారు. ఎందుకంటే నాకు కొంచెం డిఫరెంట్ వేలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈరోజు మొత్తం. సో అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం కదా. సో వాళ్ళు వచ్చేది ఉన్నారు. సో ఇంకా అంతేనా? సో గైస్ అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హైడ్ అండ్ సీక్. నేను హైడ్ అయితే నన్ను సీక్ చేశారు. నేను ఎక్కడ దాక్కుంటా అంటే చెప్తా. ఎందుకు వస్తాను చెప్తా. మా ఇంటి సైడ్ దాక్కుంటా గైస్, ఓకేనా? అప్పుడు నన్ను అస్సలకే సీక్ చేయలేకపోతారు. మా ఇంటి సైడ్ రాదు ఆడు కూడా రాడు. ఎక్కడ దాక్కుంటా చెప్పు, అర్థమైందా నీకు? సో వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళు ఇక్కడ నుంచి పోతారు. ఇక్కడ నుంచి పోయి అటు సైడ్ పోతారు. ఈ ఫోన్ వాళ్ళకి ఈ ఫోన్లో నా వీడియో ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ దాక్కుంటానో చెప్పినా కాబట్టి ఈ ఫోన్ వాళ్ళకు ఈ ఫోన్ ఇస్తా. సో టైమింగ్ ఎంత అని అంటే దాక్కోనికి 10 minutes, దాక్కోనికి 10 minutes, సీక్ చేయడానికి ఎన్ని 20 minutes, 15 minutes పెట్టుకుందాం. సీక్ చేయడానికి వీళ్ళు నన్ను సీక్ చేయడానికి 15 minutes, నేను హైడ్ కానికి 10 minutes. ఓకే టైమింగ్. ఇప్పుడు టైం చూసుకుంటే, సో వైస్ టైం చూసుకుంటే 10:58 అవుతుంది. సో ఇప్పుడు ఇలాగ ఇచ్చేస్తా అన్న ఫోను. సో ఫన్నీగా పో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నన్ను అంటే నేను హైడ్ కానికి 10 minutes, వీళ్ళు నన్ను సీక్ చేయడానికి 15 minutes. ఓకే 15 minutes అయిపోయింది అనుకో, మీరు ఓడిపోయినట్టు. నన్ను హైడ్ సీక్ చేయకపోతే మీరు ఓడిపోయినట్టు. ఓకే రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. రివెంజ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది గైస్. సో ఈ ఛాలెంజ్లో రివెంజ్ ఛాలెంజ్ ఎప్పుడు అని అంటే రేపే వస్తుంది ఆ వీడియో కూడా. రివెంజ్ ఛాలెంజ్ ఫన్నీ కూడా ఛాలెంజ్ తెచ్చుకున్నాడు. సో రివెంజ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది గైస్. ఏం ఛాలెంజ్ అంటే రివెంజ్ ఛాలెంజ్ చెప్తా వీడియో కూడా. రివెంజ్ ఛాలెంజ్ మేమైతే స్టార్ట్ చేసినాం మన లడ్డు బాయ్. ఇవాళైతే నాకు ఇచ్చింది ఎందుకంటే అప్పుడు లడ్డు అన్నది అయితే ఇప్పుడు పడుస్తాను. అండ్ ఇప్పుడు వీళ్ళకు ఎంత అవుతుంది టైం? ఇప్పుడు 6:11 అవుతుంది. టైం చూపెట్టు. 6:11 అవుతుంది. సో మీరు ఎప్పుడు వస్తారు? 11:10కి వస్తారు. సో గాయ్స్ వీళ్ళు ఎక్కడికే పోతారు. సో నేను ఇక్కడనే ఉంటా ఈ మధ్యలో. సో వీళ్ళు ఎక్కడ పోతారో అది చూసినాక నేను వెళ్ళిపోతే ఇక్కడికి. సో గాయ్స్ ఇప్పుడైతే మనమైతే వేప చెట్టు కాడికి పోతా అన్నాం. సో గాయ్స్ వాళ్ళు పోతారు. సో ఇప్పుడు నేను ఎటు పోతాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇటు దాక్కోను, మా ఇంటి సైడ్ దాక్కుంటా. మా ఇల్లు వ్లాగ్లో చూసేటోళ్ళు తెలుస్తుంది. వాళ్ళు చూడకుంటే నేను ఇటుకి వెళ్ళి స్కిప్ అవుతా. వాళ్ళు చూస్తాను నన్ను. హాయ్ కాళ్ళు కాలుతాయి. చలో పోతాళ్ళు. నేను ఇప్పుడు స్కిప్ అయితే వాళ్ళు చూడకముందు. పోయిల్లు గైస్ పోయిల్లు. వీళ్ళు ఎటు పోతాళ్ళు అంటే అటు సైడ్ పోతాలో ఇటు సైడ్ ఇక్కడ ఆగుతాలో, కాకపోతే నన్ను చూడాలి. ఇప్పుడు నేను స్కిప్ చెల్లు చూడలేదుగా నన్ను. చలో గాయస్ ఫన్ అయితే కూర్చుంటాడు. కూర్చోరా జల్దీ. అటు ఇటు అయితే అని కూర్చో వస్తలేదు. కూర్చో వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము 10 నిమిషాల తర్వాత మేము మళ్ళీ ఆయనని కానీ పెట్టడానికి పోతాను. నేను బండి మీద కూర్చున్నా, ఆడు అది దీని మీద టిఫిన్ చేస్తారు. ఆ బండి నాది 2 wheeler, అది 4 wheeler. ఇప్పుడు ఇటు వచ్చిన ఇటు వాళ్ళు అర్థమవుతలే. ఇటే పోతా. ఇది ఉన్నదా ఇంక బండ తీసి అలా దాక్కోవచ్చు. కాకపోతే ఇది పెద్ద అడ్వెంచర్. ఈడ నాలి ఉంటుంది, లేకుంటే ఈ బండ తీసి దాక్కుంటుండు. మా ఇంటి దాకా అయితే వచ్చిన ఫైనలీ. ఇదే మా ఇల్లు. వాళ్ళు అక్కడ ఉన్నారు కదా,
అయితే మనం ఎక్కడ దాక్కుందామంటే ఒక పని చేస్తా, అటు పోతాపా. మేమైతే పెప్సీలు కొనుక్కొని పోతాను. ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయట. పెప్సీలు కొనుక్కున్నాక మళ్ళీ వాయిస్ ఎక్కంగా ఈ ప్లేస్ దొరికింది. కానీ యోగిమా ఈ పాప ఉన్నది చూడు, ఫన్నీ వాళ్ళ చెల్ల, ఆమె చెప్పుతుంది అని అనిపిస్తుంది. కాకపోతే నాకు ఈయనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడు లెట్టు కనిపించ, ఇక్కడ రేకులు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, ప్లస్ ఇటు నుంచి కనిపించ, ఇటు నుంచి కనిపించ. ఇక్కడ కూర్చున్నాను అనుకో, ఇది సైకిల్, ఇక్కడ కూర్చున్నాను అనుకో కనిపించ. కాకపోతే ఏంటంటే ఈమె చెప్పుతుందని ఒకటే భయం అవుతుంది. ఫన్నీ వాళ్ళ చెల్ల అవి వరుస్తాను ఈడ దాక్కున్నాడు అని చెప్పింది అనుకో, కథమే. మీద పడ్డది మొత్తం మీద పడేసుకుంటాడు. అగో సో వాయిస్ ఇంకా 6 minutes మాత్రమే ఉన్నది. సో వాళ్ళు నన్ను వచ్చి ఎత్తుకనికి అది ఆమెకు చెప్తాను. వాళ్ళకి చెప్పకు సరేనా, చెప్పక వాళ్ళకి ఇక్కడ ఉన్నా అని అస్సలకే చెప్పకు. మీ అన్నయ్యకు లడ్డన్నకు కూడా అస్సలకే చెప్పకు. సో వాయిస్ చెప్పిన ఆమె చెప్పుతుందనే డౌట్ ఉన్నది నాకు. చూద్దాం. ఇగో ఇటు నుంచి కనిపించ, ఇటు ఇక్కడ ఉన్నా ఇక అంగింది అనుకో, ఇక్కడ కూర్చుంటా సెట్టు, ఇక్కడ కూర్చుంటా ఇట్లా సెట్టు. ఇటుకెళ్ళి కూడా కనిపించ, అది ఇట్లా అటు నుంచి పోతారు. అది రోడ్డు అటు సైడ్ ఉన్నది, ఇటు సైడ్ లేదు. ఇప్పుడు ఇలా కూర్చున్నా మంచిగా. కాకపోతే ఇలా భయం ఏంటంటే పాములు వస్తాయి. ఇక ఇటు సైడు ఏం కాదు లైట్ అని కూర్చున్నా ఇల్లనే. సో మా ఇల్లు ఇది, ఇక ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఇల్లు. ఇక ఇక్కడ కూర్చున్నా సెట్. సో గైస్ ఇంకా 3 minutes మాత్రమే ఉన్నది. సో అలా నుంచి బయలుదేరచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొంచెం ఇట్లా కూర్చున్నాను అనుకో కనవాడ. సో ఇది పర్ఫెక్ట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ వస్తానా. సో ఏందనంటే ఇప్పుడు ఇక్కడ సీసా పక్కలు అవి అన్నీ ఉన్నాయి, అవి కాళ్ళకు గుచ్చుతాయి. మళ్ళీ నాకు చెప్పులు కూడా లేవు. చెప్పులు బెల్లంపల్లిలా కుక్క ఎత్తుకపోయింది బ్రో, చెప్పని కూడా ఇద్దా అనిపిస్తాను కానీ. సో ఇప్పుడు వాళ్ళు అటు నుంచి వస్తారు. సో ఇప్పుడు నేను ఇక్కడ దాక్కున్నా కదా, అక్కడి నుంచి వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉన్నా అంటే నేను అక్కడ గారు ఇప్పుడు మేము ఏడైతే ఎంట్రో కొట్టినామో అక్కడ అటు సైడ్ ఒక రూమ్ ఉన్నదా, అటు సైడ్ ఒక బ్లూ కలర్ గేట్ ఉన్నది చూడు, అక్కడ దాక్కుంటానేమో అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉన్నది. కాకపోతే అక్కడ దాక్కోలేను, ఇక్కడికి వచ్చిన నేను వేరే. సో ఈ కూరగాయలు ఇంకా అత్తలేలు. అని నీ అమ్మ టైం ఎంత అవుతుంది తెలుసా, చూపెడతా వెళ్ళి 10 అంటాను, 11:15 అవుతుంది, ఇంకా అత్తలేదు. ఒకసారి గిడికి పోయి చూసి తాగుంది. సో గైస్ నాకు పెప్సీ లడ్డాని లడ్డాన్నకైతే ఇచ్చిన టైం అయితే 11 అయితే అండి. ఇప్పుడైతే పోతాన్నాం. వర్షాన్ని ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు, మేమైతే చూడలేదు. ఎక్కడున్నాడు, లోపలికి ఉన్నాడు. సో వైస్ ఒక అడ్వెంచర్ చేస్తాను, గాడి దాకా పోయి వస్తా. దొరికే పాయి కూరగాయలు మరి అత్తలేదు, టైం ఏమో అయిపోతాను, నేనే పోతాను. లేలీటు గడగ పోయేస్తా, ఏంగా దొరికే.
ఇక్కడ లేదు, రూమ్లో ఉండాలంటే రూమ్లో కూడా లేదు. పోతాను దొరకాలి, లేదు ఇటు కూడా. ఆయన పోరగాలి నా ప్రాంక్ చేస్తాను. చూసిర్రు, చూడలేదు. సౌండ్ వస్తా, సౌండ్ వస్తాయి. మోర్లో దిగిందేంటి? టైం 16 అయితే అండి. లేదా నమ్ము ఇవేంది గైస్. వర్షిత అన్నా లేడు అన్నా. వర్షిత అన్నా లోపల చూడు, ఇంకా నువ్వు దా. నేను ఇన్నా పోరా. అబ్బా వద్దు, భయమవుతుంది. ఇక్కడ ఉంటాడట గైస్. ఎక్కడ ఉన్నాడు దోమలు? సరే దానికి దావు. ఎక్కడున్నాడు బాయ్? వర్షిత నాకు మెల్లగా ఎస్కేప్ అవుతాడు, మెల్లగా స్కిప్ అవుతాడు. మెల్లగా స్కిప్ అయ్యి ఇక్కడ దాక్కున్నాడు కదా. చదువుది ఎక్కడున్నాడు? మనల్ని రికార్డ్ చేస్తాడు. కదా అవును. సో గైస్ అలా చెప్పుల సౌండ్, వాళ్ళు మాట్లాడుకునే సౌండ్ వినబడ్డది. ఊరికే వచ్చిన పూరగా లింక్ హత్తలేదు. చేయనొస్తాండి తీర్తలేదుగా. బాగా చేయనొస్తాను, కూర్చుందాం. కూర్చుంటా అంటాడు, అలా టైం అయిపోతే పట్టుకు నాకు బియ్య రాదు. ఫస్ట్ టైం నా కోసం టైమింగ్ అయిపోతాను. అమ్మ ఘోరంగా అడ్వెంచర్ చేసి వచ్చిన. డైరెక్ట్ ఆడదాకా పోయినా, ఉరుక్కుంటూ పోయినా. ఆడ చూసిన ఇంత సౌండ్ వినబడ్డా చెప్పుల గిప్పులని. నేను తీసిందా వర్షాన్ని సరే కానీ ఏటు చల్ ఇంట్లో కూడా లేదుగా. అమ్మతో దొరకలేదు, ఇంకా కథమవుతుండ్రు. గిల్లాట గిల్లలే అవు మా అమ్మ అన్నది ఆగు. బాగా చేయనొస్తాను. సో గాయ్స్ ఇలా ఫన్నీ వాళ్ళ అమ్మ చెప్పింది. సో వీళ్ళకి డౌట్ వచ్చింది. డైరెక్ట్ ఆయన ఫన్నీ ఇట్లా గుసాయించిండు, డైరెక్ట్ వాళ్ళకి వచ్చిండు. సో అట్లా అని చెప్పేసి దొరికిపోయినా, లేకుంటే దొరకకపోవు అస్సలకి. వీళ్ళు ఈయనే ఉండే. సో ఇప్పుడు నాకు ఎడిటింగ్లో మొత్తం తెలుస్తుంది, మీరు కూడా చూస్తారు ఎడిటింగ్లో. సో అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. అండ్ రివెంజ్ ఛాలెంజ్తో రివెంజ్ ఛాలెంజ్ ఎవరికంటే నాకే మీరే ప్లాన్ చేసుకోవాలి. రివెంజ్ ఛాలెంజ్ ఓకేనా? ఏమి ఇస్తారో మీరే ప్లాన్ చేసుకోవాలి, సరేనా? సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్.